ఓం శాంతి. ఈరోజు మురళి 24/1/2026. మధురమైన పిల్లలారా, బాబా మీకు ఏ చదువునైతే చదివిస్తున్నారో దానిని బుద్ధిలో ఉంచుకొని అందరినీ చదివించాలి. బాబా మనకి ఏదైతే చదువుని చదివిస్తున్నారో దాన్ని బుద్ధిలో ఉంచుకొని అందరినీ అందరికీ చదివించాలి. ప్రతి ఒక్కరికి తండ్రి మరియు సృష్టి చక్రం యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. బాబా యొక్క సందేశాన్ని ఇవ్వాలి, సృష్టి చక్రం యొక్క సందేశాన్ని ఇవ్వాలి. ప్రశ్న: ఆత్మ సత్యుగంలో కూడా పాత్రను అభినయిస్తుంది మరియు కలియుగంలో కూడా పాత్రను అభినయిస్తుంది, కానీ రెండింటికి తేడా ఏమి? ఆత్మ సత్యుగంలో కూడా పాత్రను అభినయిస్తుంది మరియు కలియుగంలో కూడా పాత్రను అభినయిస్తుంది, కానీ రెండింటికి తేడా ఏమి అని బాబా చెప్తున్నారు. జవాబు: సత్యుగంలో పాత్రను అభినయించినప్పుడు అందులో పాపకర్మలేవి జరగవు. ఆత్మాభిమానిగా ఉంటారు, పాపకర్మలు జరగవు. కలియుగంలో దేహాభిమానము ప్రతి కర్మ వికర్మగా మారిపోతుంది. ప్రతి కర్మ సత్యుగంలో అకర్మగా ఉంటుంది, దాని ఫలం ఉండదు. ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు. మళ్ళీ కలియుగంలో పాత్రను అభినయించినప్పుడు ప్రతి కర్మ వికర్మగా పాపకర్మగా అయిపోతుంది, ఎందుకంటే వికారాలు ఉంటాయి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు, మీకు మొత్తం జ్ఞానమంతా తెలుసు. కర్మ వికర్మ సుకర్మల యొక్క గుహ్య జ్ఞానం, సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఇప్పుడే మనకు తెలుసు. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఇప్పుడు మనం బాబా ముందు కూర్చున్నామని పిల్లలకు తెలుసు, అలాగే పిల్లలు నా ముందు కూర్చున్నారని బాబాకు కూడా తెలుసు. ఇప్పుడు మనకు బాబా శిక్షణ ఇస్తున్నారు, దీనినే మళ్ళీ ఇతరులకు కూడా ఇవ్వాలనేది కూడా మీకు తెలుసు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, ఎందుకంటే అందరూ తండ్రిని మరియు తండ్రి శిక్షణల్ని మర్చిపోయారు. బాబాను మర్చిపోయారు, బాబా ఇచ్చిన శిక్షణ చదువుని మర్చిపోయారు. అందుకోసమే దేహాభిమానంలోకి వచ్చినారు. ఇప్పుడు తండ్రి ఏదైతే చదివిస్తున్నారో ఈ చదువు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. ఈ జ్ఞానం ఇంకెవరికీ లేదు. ముఖ్యమైనది తండ్రి పరిచయమే. అలాగే మనమందరము సోదరులమన్నది కూడా వివరించాలి. మొత్తం ప్రపంచంలోని ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారంతా పరస్పరం సోదరులు. అందరూ తమకు లభించిన పాత్రను ఈ శరీరం ద్వారా అభినయిస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు, దాన్నే స్వర్గం అంటారు. కానీ సోదరులమైన మనమంతా పతితులుగా ఉన్నాం, పావనులుగా ఒక్కరు కూడా లేరు ఈ ప్రపంచంలో. పతితులందరినీ పావనంగా తయారు చేసేవారు ఒక్క బాబాని. ఇది పతిత వికారై భ్రష్టాచారి రావణ ప్రపంచం. ఈ ప్రపంచం పతితమైంది, వికారి అయింది, భ్రష్టాచారి రావణ ప్రపంచం. రావణ్ణి అర్థం పంచవికారాలు స్త్రీలో, పంచవికారాలు పురుషుల్లో ఉన్నాయి. బాబా చాలా సాధారణ రీతిగా అర్థం చేయిస్తున్నారు, మీరు కూడా ఇదే విధంగా అర్థం చేయించవచ్చు. కావున మొట్టమొదట ఆత్మలైన మనందరికీ వారు తండ్రి అనేది అర్థం చేయించండి. మనమందరం సోదరులం, ఇది సరేనా అని బాబా వారిని అడగండి. మనమందరం సోదరులం అంటాం కదా, సరే కదా, మరి తండ్రి ఎవరు అని అడగండి వాళ్ళను. మనమంతా సోదరులం, మనందరికీ తండ్రి ఒక్కరేనని వ్రాయమనండి. ఆత్మలైన మనందరికీ వారు పరంపిత పరమాత్మ, వారు తండ్రి అయినారు. ఈ విషయాన్ని పక్కాగా బుద్ధిలో కూర్చోబెట్టండి. అప్పుడు సర్వవ్యాపి మొదలైన విషయాలు బుద్ధి నుండి తొలగిపోతాయి, క్లియర్గా అర్థం చేయించవచ్చు. కానీ ఇప్పుడు సర్వవ్యాపి కాదు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా, దీన్ని ప్రూఫ్ చేయండి. ఇంతకుముందు సర్వవ్యాపి అనేవాడిని ఇప్పుడు సర్వవ్యాపి కాదు అని భావిస్తున్నానని రాయమనండి. తెలిసిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత ఊరికనే కాదు. మనమంతా సోదరులం. ఆత్మలందరూ గాడ్ ఫాదర్ పరంపిత అని పిలుస్తారు. మొట్టమొదట మనం ఒక ఆత్మ, పరమాత్మ కాదు. అలాగే పరమాత్మ మనలో వ్యాపించి కూడా లేడు.
అనే నిశ్చయం కలిగించాలి. మనలో పరమాత్మ వ్యాపించింటే మనకెందుకు దుఃఖాలు కలుగుతున్నాయి? అర్థం చేసుకోవాల్సిన విషయం. అందరిలోనూ ఆత్మ వ్యాపకమై ఉంది. ఆత్మ శరీరం ఆధారంతో పాత్రను అభినయిస్తుంది. ఇది పక్కా చేయించండి. అచ్చా, ఆ తండ్రి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. ఈ సృష్టి చక్రం యొక్క కాలం ఎంతో ఎవరికీ తెలియదు. తండ్రియే టీచర్ రూపంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. లక్షల సంవత్సరాల విషయమే లేదు. ఈ చక్రం అనాదిగా ఖచ్చితంగా రచింపబడి ఉంది. దీన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సత్య త్రేతాయుగాలు గడిచిపోయాయి. ఇది నోట్ చేసుకోండి. దాన్నే స్వర్గం అంటారు, సత్యుగాన్ని. త్రేతాయుగాన్ని సెమీ స్వర్గం అంటారు. బాబా ఈరోజు క్లారిటీగా సృష్టి చక్రం గురించి చెప్తున్నారు. అక్కడ దేవతల రాజ్యం కొనసాగుతుంది. సత్యుగంలో, త్రేతాయుగంలో వారు 16 కళలతో ఉంటారు. సత్యుగంలోని ఆత్మలు త్రేతాయుగంలో 14 కళల్లోకొస్తారు. మెల్లమెల్లగా కళలు తగ్గుతూ ఉంటాయి. ప్రపంచమైతే తప్పకుండా పాతబడుతుంది. కొత్తిళ్ళు 10 సంవత్సరాల తర్వాత తప్పకుండా పాతదైతా పోతుంది కదా. ఎంతో కొంత మార్పులు చేర్పులు జరుగుతుంది. సత్యుగ ప్రభావం చాలా భారీగా ఉంటుంది. దాని పేరే స్వర్గం, హెవెన్, కొత్త ప్రపంచం. దానినే మహిమ చెయ్యాలి. కొత్త ప్రపంచంలో ఒక్క ఆది సనాతన దేవతా ధర్మమే ఉంటుంది. మొదట తండ్రి పరిచయం, ఆ తర్వాత చక్రం యొక్క పరిచయం ఇవ్వబడుతుంది. నిశ్చయం ఏర్పడేందుకు చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. వాళ్ళకి నిశ్చయం ఏర్పడేందుకు మీరు క్లారిటీగా అర్థం చేయించండి. మీ దగ్గర అన్ని రకాల ప్రూఫ్లు ఉన్నాయి. ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం ఉండేది. ఈ రెండు కలిపి అర్ధకల్పం 2 యుగాలు గతిస్తాయి. దాని తర్వాత ద్వాపర కలియుగాలు వస్తాయి. ద్వాపరంలో రావణ రాజ్యం ఉంటుంది. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. వికారాల విధానం తయారవుతుంది. సత్యత్రేతాయుగాలలో అందరూ నిర్వికారిగా ఉంటారు. ఎంత క్లారిటీగా చెప్తున్నారు. సో బాబా అంటున్నారు, సత్యత్రేతాయుగాలలో అందరూ నిర్వికారిగా ఉంటారు. ఒక్క ఆది సనాతన దేవతా ధర్మమే ఉంటుంది. చిత్రాలు కూడా చూపించాలి. అలాగే ఓరల్గా కూడా తెలియచేయాలి. తండ్రి మనకు టీచర్గా అయ్యి ఈ విధంగా చదివిస్తున్నారు. తండ్రి తాను స్వయమే వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. పతితులను పావనంగా తయారు చేసేందుకు నేను వస్తానని బాబా చెప్తున్నారు. కావున నాకు శరీరం తప్పకుండా కావాలి. నిరాకారుడైన తండ్రి మాట్లాడాలంటే శరీరం కావాలి కదా. బాబా అంటున్నారు, సో నిరాకారుడైన తండ్రిని నేను జ్ఞానం ఇవ్వాలంటే శరీరం తప్పకుండా కావాలి. లేకపోతే నేను ఎలా మాట్లాడాలి? నేను చైతన్యమైన వాడను, సత్యమైన తండ్రిని, అమరుడను. ఆత్మ సతోరజు తమోల్లోకి వస్తుంది. ఆత్మనే పావనంగా పతితంగా అవుతుంది. కావుననే పతితాత్మ, పావనాత్మ, మహానాత్మ, పుణ్యాత్మ అంటూ ఉంటారు. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి. గత కర్మల లేదా వికర్మల సంస్కారాలను ఆత్మనే తీసుకెళ్తుంది తన జతలో. అంతే కదా. కర్మల అనుసారంగానే జన్మల అనుసారంగానే జన్మలో చేసినటువంటి అనేక కర్మలు ఉంటాయి. ఆ కర్మల అనుసారంగా జన్మ ప్రాప్తి. అందుకే బాబా అంటారు, సత్యుగంలో వికర్మలే జరగవు. కర్మలు చేస్తారు కానీ కర్మ ఫలము ఆత్మకంటదు, అకర్మగా మారిపోతుంది. ఆత్మాభిమానిగా ఉండి కర్మ చేస్తారు, పాత్రను అభినయిస్తారు, కానీ ఆ కర్మలు అకర్మలుగా మారిపోతాయి. గీతలో కూడా ఈ పదాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటున్నారు. బాబా పాత ప్రపంచాన్ని మార్చేందుకు కొత్త ప్రపంచంగా తయారు చేసేందుకు వచ్చారని మీకు తెలుసు. అక్కడ కర్మలు అకర్మలుగా అయిపోతాయి. దాన్నే సత్యుగం అని అంటారు. మళ్ళీ ఎక్కడైతే అన్ని కర్మలు వికర్మలుగా అయిపోతాయో దాన్ని కలియుగం అని అంటారు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. బాబా 2 వైపుల విషయాలను అర్థం చేయిస్తున్నారు. మధ్యలో ఉన్నాం మనం. ఇటువైపు స్వర్గము, అటువైపు నరకం. బాబా అంటున్నారు, మీకు 2 వైపుల విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్య త్రేతాయుగాలు పవిత్ర ప్రపంచం. అక్కడ పాపాలే జరగవు.
ఎప్పుడైతే రావణరాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడే పాపాలు జరుగుతాయి. అక్కడ వికారాలన్న మాటే ఉండదు. రామరాజ్యం మరియు రావణరాజ్యాల చిత్రాలు మీ ముందున్నాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది చదువు. దీని గురించి ఒక్క తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ చదువు మీ బుద్ధిలో ఉండాలి. తండ్రి గుర్తుకొస్తారు, అలాగే చక్రం కూడా బుద్ధి లేకొచ్చేస్తుంది. క్షణంలో అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. వర్ణన చేయడంలో పెద్ద సమయం ఏం పట్టదు. దీనికి 3 శాఖలు ఉన్నాయి. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడు. కల్పవృక్షము, సృష్టి చక్రము, అన్ని చిత్రాలు ఈరోజు క్లారిటీగా చెప్తున్నారు. వృక్షం ఇలా ఉంటుందని బీజము మరియు వృక్షము క్షణంలో గుర్తుకొచ్చేస్తుంది. ఈ బీజం ఫలానా వృక్షాంది, దీని నుండి ఇటువంటి ఫలాలు వెలువడతాయి అని గుర్తుకొస్తుంది. ఈ బేహద్దు సృష్టి రూపి వృక్షం ఎలాంటిదో దీని రహస్యాన్ని బాబా వచ్చి మీకు అర్థం చేయిస్తున్నారు. అర్ధకల్పం రాజ్యవంశాలు ఎలా కొనసాగుతాయో పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయించారు. మళ్ళీ రావణ రాజ్యం వచ్చినప్పుడు సత్యత్రేతాయుగ నివాసులే ద్వాపర కలియుగ నివాసీలుగా అయిపోతారు. అదే మనుషులే మారుతారు కదా. వృక్షం వృద్ధి అవుతూ ఉంటుంది, పెరుగుతా పెరుగుతా పోతారు మనుష్యులు. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం వస్తుంది, వికారీలుగా అయిపోతారు. బాబా నుండి ఏ వారసత్వం అయితే లభించిందో అది అర్ధకల్పం కొనసాగుతుంది. జ్ఞానంను వినిపించి వారసత్వాన్ని ఇచ్చారు. ఆ ప్రాలబ్ధాన్ని అనుభవించారు సత్యత్రేతాయుగాలలో. అనగా సత్యత్రేతాయుగాలలో సుఖాన్ని పొందారు. దానిని సుఖధామము సత్యుగం అని అంటారు. అక్కడ దుఃఖం అనేదే ఉండదు సత్యుగంలో. ఎంత సాధారణంగా బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఒకరికి అర్థం చేయించినా లేక అనేకులకు అర్థం చేయించినా వారు అర్థం చేసుకుంటున్నారా లేదా, కేవలం అవునవును అంటున్నారా అనే అటెన్షన్ ఉంచాలి. ఎవరికైనా మనం జ్ఞానం చెప్పేటప్పుడు వీళ్ళకి అర్థమవుతుందా లేదా, ఏమర్థమవుతుంది, ఎంత అర్థమవుతుంది అనేది అటెన్షన్ పెట్టాలి. నోట్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా అనుమానం ఉంటే అడగండి. ఏ విషయం గురించి అయితే ఎవరికి తెలీదో దాన్ని మేము అర్థం చేయిస్తామని చెప్పండి. వాళ్ళకు పని పెట్టాలి కదా. రాసుకోండి. మీకేమన్నా డౌట్లు వచ్చినాయి, ప్రశ్నలు వచ్చినాయంటే అన్నీ రాసుకొని లాస్ట్లో కోర్స్ అంతా అయిపోయినాక అడగండి. ప్రతి ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చెప్తాం అని ఎవరు చెప్పలేరు ఈ జ్ఞానాన్ని, భగవంతుడు తప్ప అని చెప్పండి వాళ్ళకు. ఎవరికి తెలీదు, దాన్ని మేము అర్థం చేయిస్తాం. మీకు వీటిని గురించి ఏమీ తెలీదు, మరి ఏమడగలరు అని చెప్పండి. తండ్రి ఈ బేహద్దు వృక్షం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. కల్పవృక్షం యొక్క జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానం చెప్తున్నారు బాబా. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు 84 జన్మల చక్రంలోకి ఎలా వచ్చారో బాబా వచ్చి కూర్చొని అర్థం చేయించారు. దీన్ని బాగా నోట్ చేసుకోండి. ఆ తర్వాత దీనిపై ఆలోచించాలి. టీచర్ వ్యాసం చెప్తారు, ఆ తర్వాత ఇంటికెళ్ళి వాటిని రివైజ్ చేస్తారు కదా, దాని గురించి ఆలోచిస్తారు కదా. మీరు కూడా ఈ జ్ఞానాన్ని ఇస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి అని అడుగుతూ ఉండండి. బాబా అంటున్నారు వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. ఏం అర్థమైంది, ఏం కాలేదు అని తెలుసుకోవాలి. బాబా అంటున్నారు మనం ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి, నోట్ చేసుకోండి అని చెప్పాలి. బాబా అంటున్నారు మరి మీరు ఏమడగలరు అని చెప్పండి. తండ్రి ఈ బేహద్దు వృక్షం యొక్క రహస్యాన్ని అర్థం చేస్తున్నారు. ఈ జ్ఞానము మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మీరు 84 జన్మల చక్రాల్లోకి ఎలా వచ్చారో తండ్రి అర్థం చేయించారు. దీన్ని బాగా నోట్ చేసుకోండి. ఆ తర్వాత దీనిపైన ఆలోచించాలి. టీచర్ వ్యాసం చెప్తారు, ఆ తర్వాత ఇంటికెళ్ళి దాన్ని రివైజ్ చేస్తారు కదా. మీరు కూడా ఈ జ్ఞానాన్ని ఇస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి అని అడుగుతూ ఉండండి. ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. తండ్రి టీచర్ కర్తవ్యాన్ని అర్థం చేయించి ఆ తర్వాత గురువు కర్తవ్యాన్ని అర్థం చేయించండి. తండ్రి వచ్చి ఎలా తండ్రి రూపంలో పాలన ఇస్తున్నారు, టీచర్ రూపంలో చదువుని ఎట్లా నేర్పిస్తున్నారు, సద్గురువు రూపంలో ముక్తి జీవన్ముక్తిని ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ విషయాలు క్లియర్గా అర్థం చేయించండి. పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు పిలుస్తూ వచ్చినారు.
ఆత్మ పావనంగా అవుతుంది. అప్పుడు శరీరం కూడా పావనమైనదే లభిస్తుంది. బంగారం ఎలా ఉంటుందో నగలు అలాంటివే తయారవుతాయి. 24 క్యారెట్ బంగారం తీసుకుంటే అందులో మలినాలు కలపకపోతే నగలు కూడా అదేవిధంగా సత్వప్రధానంగా తయారవుతాయి. మలినాలు కలపడంతో తమోప్రధానంగా అయిపోయాయి. మొట్టమొదట భారతదేశం 24 క్యారెట్ల పక్కా బంగారు చిలుకగా ఉండేది. అనగా సత్వప్రధానమైన కొత్త ప్రపంచం ఉండేది. అదే మళ్ళీ తమోప్రధానంగా అయింది. ఈ విషయాలను బాబాయే కూర్చొని అర్థం చేయిస్తారు. వీటి గురించి మనుష్యులు గురువులు మొదలైన వారు ఎవ్వరికీ తెలియదు. మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. అది గురువుల పని. బాబా అంటున్నారు, పావనంగా చేసేది గురువు యొక్క కర్తవ్యం. వానప్రస్థవస్థలో మనుష్యులు గురువు దగ్గరికి వెళ్తారు. వాణి నుండి అతీతమైన స్థానము నిరాకారి లోకం. అక్కడ ఆత్మలుంటాయి పరంధామంలో. ఇది సాకార ప్రపంచం. ఇది రెండింటి సంగమం. సాకార ప్రపంచం ఇది, అది నిరాకారి ప్రపంచము. మధ్యలో బాబా అంటారు సంగమయుగం, రెండింటి యొక్క సంగమం. సూక్ష్మవతనము రెండింటి యొక్క సంగమం. అక్కడ శరీరాలు ఉండవు, అక్కడ కర్మలు జరగవు. పరంధామంలో తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా వారిని నాలెడ్జ్ఫుల్ అంటారు. వారు చైతన్యమైన సచ్చిదానంద స్వరూపమైన కారణంగా వారిని నాలెడ్జ్ఫుల్ అంటారు. ఓ పతిత పావన రా అని కూడా పిలుస్తారు. జ్ఞానసాగరుడైన తండ్రి శివబాబా వారి యొక్క పేరు ఎల్లప్పుడూ శివానే. ఆత్మలందరూ తమ పాత్రను అభినయించేందుకే వస్తారు. కావున భిన్న భిన్న నామాలను ధారణ చేస్తారు. తండ్రిని పిలుస్తారు, కానీ వారు ఏమీ అర్థం చేసుకోరు. తప్పకుండా భాగ్యశాలి రథము కూడా కావాలి. వారిలోకి తండ్రి ప్రవేశించి మిమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకెళ్తారు. కావున మధురాతి మధురమైన పిల్లలు ఎవరైతే అనేక జన్మల అంతిమంలో ఉన్నారో వారి తనువులేకే నేను వస్తానని బాబా అర్థం చేస్తున్నారు. వారు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. భాగ్యశాలి రథంలోకి రావాల్సి ఉంటుంది. మొదటి నంబర్లో శ్రీకృష్ణుడు ఉంటాడు. అతడు కొత్త ప్రపంచానికి అధిపతి. మళ్ళీ అతడే కిందికి దిగుతాడు. బంగారం నుండి వెండి, రాగి, లోహయుగాల్లోకి వస్తారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఇనుము నుండి బంగారుగా అవుతున్నారు. బాబా వచ్చి తయారు చేస్తున్నారు కదా. కేవలం తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. నేను ఎవరిలోకైతే ప్రవేశించానో అతడి ఆత్మలో కొద్దిగా కూడా జ్ఞానం లేదు. నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను. కావున ఇతడిని భాగ్యశాలి రథము అని అంటారు. నిజానికి అందరికన్నా ఉన్నతమైన వారు ఈ లక్ష్మీనారాయణలే. మరి వారిలోకే ప్రవేశించాలి కదా. కానీ వారిలోకి పరమాత్మ ప్రవేశించరు. ప్రవేశిస్తే పతిత శరీరంలోనే ప్రవేశించి పావనంగా తయారు చేయాలి. వాళ్ళల్లో ప్రవేశిస్తే ఆ ప్రపంచమంతా పావనంగా ఉన్నప్పుడు ఇంకా ఆయన వచ్చి ఏం చేయాలి? భగవంతుడు వాళ్ళలో ప్రవేశం చేయరు. పతిత శరీరంలోనే పరమాత్మ ప్రవేశించి పావనంగా చేస్తారు, పావన ప్రపంచంగా చేస్తారు. కావుననే వారిని భాగ్యశాలి రథము అంటారు. నేను అనేక జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో తమోప్రధాన రథములోనే వస్తాను. గీతలో కూడా పదాలు ఖచ్చితంగా ఉన్నాయి. నేను సాధారణ బ్రాహ్మణి శరీరంలో వస్తాను, నన్ను మూఢమతి మానవులు తెలుసుకోలేరు అని ఖచ్చితంగా ఉన్నాయి. గీతనే సర్వశాస్త్ర శిరోమణి అంటారు. ఈ సంగమయుగంలోనే బాబా వచ్చి బ్రాహ్మణ కులాన్ని, దేవతా కులాన్ని స్థాపన చేస్తారు. అనేక జన్మల అంతిమంలో అనగా సంగమయుగంలోనే తండ్రి వస్తారు. నేను బీజరూపుణ్ణి అని బాబా అంటున్నారు. కృష్ణుడు సత్యుగ నివాసి, అతన్ని ఇంకెక్కడా చూడలేరు. పునర్జన్మల్లో నామ రూప దేశ కాలాలన్నీ మారిపోతాయి, రూపురేఖలు కూడా మారిపోతాయి. మొదట చిన్న బాలుడు సుందరంగా ఉంటాడు, మళ్ళీ అతడు పెద్దవాడవుతాడు. దానితో ఆ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాడు. ఈ రచింపబడి ఉన్న ఆట డ్రామా ఫిక్స్ అయి ఉంది. ఇంకొక శరీరాన్ని తీసుకుంటే అతన్ని కృష్ణుడు అన్నారు. శరీరం మారితే పేరు మారిపోతుంది.
వేరే శరీరానికి ఇంకొక పేరు పెట్టబడుతుంది. సమయము, రూపురేఖలు, తిథి, తారీఖు మొదలైనవన్నీ మారిపోతాయి. ప్రపంచ చరిత్ర మరియు భూగోళికాలు ఖచ్చితంగా పునరావృతమవుతాయి. కావున ఈ డ్రామా పునరావృతమవుతోంది. సతో రజో తమోల్లోకి రావాల్సిందే. సృష్టి పేరు, యుగం పేరు అన్నీ మారుతాయి. సృష్టి పేరు మారుతుంది, యుగం పేరు మారుతుంది, రెండు ఒకటే. ఇప్పుడు ఇది సంగమ యుగం. నేను సంగమయుగ సమయంలోనే వస్తాను. నేను మీకు మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళాలను యథార్థంగా అర్థం చేయిస్తాను. ఆది నుండి అంతిమం వరకు దీని గురించి ఇంకెవరికీ తెలియదు. సత్యుగం యొక్క ఆయుష్ ఎంతో తెలియని కారణంగా లక్షల సంవత్సరాలు చెప్పేశారు. ఇప్పుడు ఇది మీ బుద్ధిలో ఉంది. ఎవరైనా కొత్తవారు వచ్చినా యథార్థ రీతిగా వ్రాయబడినట్లయితే వారి ధ్యానంలో తప్పకుండా ఉంటుంది. అంటే యథార్థ రీతిగా రాస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏమి అని. ఏం రాసినాము, ఇది కరెక్టేనా, ఎంత తెలుసుకున్నాము అనేది వాళ్ళ బుద్ధిలోకి వస్తుంది. ఎవరితోనైనా మీకేం నచ్చింది, మీరేం కొత్త తిన్నారు అని రాపించినప్పుడు వాళ్ళ బుద్ధిలోకి బాగా వస్తుంది అంటారు బాబా. రాస్తే 10 సార్లు చదివేదానికంటే ఒకసారి రాసేది మంచిది కదా. చదివిండేది మర్చిపోవచ్చు, రాసిండేది తప్పకుండా గుర్తుంటుంది. బాబాయి తండ్రి, టీచర్, సద్గురువు అని లోపల పక్కా చేసుకోవాలి. వారు మనల్ని సతోప్రధానంగా చేసేందుకు ఉపాయం చెప్తున్నారు. పిల్లలారా, దేహ సహితంగా దేహం యొక్క సర్వధర్మాలను మరిచి స్వయంని ఆత్మగా భావించండి అని గీతలో కూడా ఉంది. మళ్ళీ మన ఇంటికి తప్పకుండా వెళ్ళాలి. భక్తి మార్గంలో భగవంతుని వద్దకు వెళ్ళేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. అది ముక్తిధామం. అక్కడ కర్మ నుండి ముక్తులుగా ఉంటారు. మనం నిరాకార లోకంలోకి వెళ్ళి కూర్చుంటాం. పాత్రధారి ఇంటికి వెళ్తే పాత్ర నుండి ముక్తులైపోతారనుకుంటారు. అంటే ఇంకా మళ్ళీ పాత్రలోకి వచ్చేదే వద్దనుకుంటారు. తాము ముక్తిని పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మోక్షమైతే ఎవ్వరికీ లభించదు. ఈ డ్రామా అనాది అవినాశి డ్రామా. రావడం పోవడం ఈ పాత్ర మాకు ఇష్టం లేదు అంటారు. అన్నా ఇందులో ఏమీ చేయలేరు. భలే మీరు అనేక జన్మలు తీసుకోవద్దు, ఒక్కటన్నా తీసుకోండి అంటారు బాబా. అనాది అయిన ఈ డ్రామా రచింపబడి ఉంది. ఒక్కరు కూడా మోక్షాన్ని పొందలేరు. మోక్షం అంటే మమక్షయ మోక్ష. మమ అనగా నేను, నాదిని సమాప్తం చేసుకోవడమే మోక్షాన్ని పొందడం. వారంతా అనేక రకాల మనుష్యులు. ఇది శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతం. మనుష్యులను శ్రేష్ఠులని అనరు, దేవతలనే శ్రేష్ఠులు అంటారు. వారి ముందు అందరూ నమస్కరిస్తారు. మరి వారు శ్రేష్ఠులే కదా. కృష్ణుడు దేవత. అతడు వైకుంఠానికి యువరాజు. అతడు ఇక్కడికి ఎలా వస్తాడు? అలాగే అతడు గీతను కూడా వినిపించలేడు. శివుని ముందుకెళ్ళి తమకు ముక్తి ఇవ్వమని కోరుకుంటారు. వారెప్పుడూ జీవన్ముక్తిలోకి, జీవన బంధనంలోకి రానే రారు. ఎవరు? పరమాత్మ. కృష్ణుడు వస్తారు, పరమాత్మ రారు. కావుననే ముక్తిని ఇవ్వమని వారిని పిలుస్తూ ఉంటారు. కృష్ణ ఆత్మ వస్తుంది, కృష్ణుడు రారు. జీవన్ముక్తిని కూడా వారే ఇస్తారు. పరమాత్మనే జీవన్ముక్తిని, ముక్తిని ఇస్తారు, కానీ జీవన బంధనంలోకి రారు. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. సారాంశం, మనమందరము ఆత్మరూపంలో సోదరులం. ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలి మరియు చేయించాలి. అప్పుడు పరమాత్మ సర్వవ్యాపి అనే విషయం సమాప్తమైపోతుంది. మనమందరం ఆత్మలం, భాయి భాయి అనే దృష్టి వస్తుంది. మీ సంస్కారాలను స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. మీ సంస్కారాలను స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్,
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారుగా అనగా సత్వప్రధానులుగా అయ్యేందుకు కర్మ అకర్మ వికర్మల గుహ్యగతులను బుద్ధిలో ఉంచుకొని ఇప్పుడిక ఎటువంటి వికర్మలను చేయకూడదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారుగా అనగా సత్వప్రధానంగా కావాలంటే కర్మల గుహ్యగతిని బుద్ధిలో ఉంచుకొని పాపకర్మలు చేయకూడదు. వరదానం: భయపడే నాట్యాన్ని వదిలి సంతోషం యొక్క నాట్యం చేసే మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా కండి. కొత్త కొత్త శబ్దాలు, కొత్త కొత్త విషయాలు చెప్తారు బాబా. భయపడేది కూడా నాట్యమే కదా, వణుకుతూ ఉంటారు, మనసు వణుకుతుంది, చేతులు వణుకుతాయి. బాబా ఏమంటున్నారు? సదా సంతోషం యొక్క నాట్యం చేసే మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా కండి. ఏ పిల్లలైతే మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా ఉంటారో వారు ఎప్పుడూ భయపడే నృత్యం చెయ్యరు. మెట్లు క్షణంలో కిందికి, క్షణంలో పైకి, ఇలా పైకి కిందికి అయ్యే సంస్కారాన్ని బాబా అంటున్నారు. పైకి బాబా అంటున్నారు, ఎక్కువ తక్కువ హెచ్చు తక్కువలోకి వచ్చే సంస్కారాన్ని మార్చుకోండి. అప్పుడు చాలా వేగంగా ముందుకెళ్తారు. కేవలం మీకు లభించిన అధికారాన్ని, జ్ఞానాన్ని, పరివారం యొక్క సహయోగాన్ని ఉపయోగించుకోండి. బాబా చేతిలో చెయ్యి వేసి ముందుకెళ్తూ ఉన్నట్లయితే సంతోషం యొక్క నాట్యం చేస్తూ ఉంటారు. భయపడే నాట్యం జరగదు. కానీ ఎప్పుడైతే మాయ చేతిని పట్టుకుంటారో అప్పుడు భయపడే నాట్యం జరుగుతుంది. స్లోగన్: ఎవరి సంకల్పం మరియు కర్మలు ఉన్నతంగా ఉంటాయో వారే మాస్టర్ సర్వశక్తివంతులు. అవ్యక్త ప్రేరణ: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మ, ప్రతి సంకల్పాన్ని చేయండి మరియు మాట్లాడండి. అప్పుడు ఏ కర్మ కూడా వ్యర్థమైనదిగా, అనర్థమైనదిగా అవ్వదు. త్రికాలదర్శి అనగా సాక్షి స్థితిలో స్థితులై ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మను చేసినట్లయితే కర్మకు వశీభూతం కారు. సదా కర్మ మరియు కర్మ బంధనం నుండి ముక్తులై మీ ఉన్నత స్థితిని ప్రాప్తి చేసుకోగలుగుతారు. ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు. ప్రతిరోజు డిఫరెంట్. ఈరోజు కర్మ ఫిలాసఫీ గురించి, సృష్టి చక్రం యొక్క రహస్యం, వృక్షం యొక్క జ్ఞానం, ఆత్మ ఎట్లా కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది, సంగమ యుగంలో ఏం చేయాలా, ఎన్ని విషయాలు బాబా అర్థం చేయించినారు. అచ్చా, ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా.